ప్రతిభాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే పూరి జగన్నాథుడి రథయాత్ర శోభను, విశిష్టతను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురువు గారితో మాట్లాడి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, ఈ పూరి జగన్నాథ యాత్ర గురించి, ఆ రథయాత్రను శోభయాత్ర అని ఎందుకంటారు, దాని విశిష్టత గురించి తెలియచేయండి. మనకి రథయాత్ర అన్నా శోభయాత్ర అన్నా ఒకటే. శోభయాత్ర అంటే విచ్చలవిడితనంతో కాకుండాను అందరూ కూడా జనవాళిగా మన దేవుడు అని కాకుండా మనమే అనే విధంగాను మన మనసులో కొలివి తేరి ఉంటారు కాబట్టి శోభయాత్ర అంటారు. మనకున్నటువంటి చెడుతత్వం కావచ్చు, గ్రహరీత్య దోషాలు కావచ్చు, అన్నీ కూడా పటాపంచలేకపోతే ఆ ఒక దర్శనం చేసుకున్న, ఆ ఒక రథయాత్రలో పాల్గొన్న, ఆ ఒక ఏదైనా సరే పగ్గాలు మనకి చేతికినా కూడా మనకు ఉన్నటువంటి క్రామక్రోధాలు అన్నీ కూడా పోయేసి ఏకదాటిగా అన్ని రకాలుగా బాగుండేది. అందుకే శోభయాత్ర అంటారు. అలంకరణ చేసే విధానం కావచ్చు, మనం కళ్ళు చూసే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇంట్లోకి వచ్చిన తర్వాత శుభాలన్నీ జరుగుతాయని చెప్పేసి శోభయాత్ర అంటారు. శోభయాత్ర అంటే అలా ఉంటుందన్నమాట. ఇక రథయాత్ర అనేది ఎందుకు అన్నారు అంటే కనుక, అతను రథంతో సంబంధించినటువంటి దేవుడని కాదు, మన మానవాళికి సృష్టి రూపంగా ఉండేటువంటి ఒక వ్యక్తిగా మనం కలిసి చూసుకుంటాం, ఒక గురువుగా కూడా మనం ప్రార్థిస్తూ ఉంటాం. కాబట్టి అతనికి రథయాత్ర అంటారు. రథయాత్ర అంటే అక్కడ ఉండేటువంటి ఉత్సవ విగ్రహాలు పూజిస్తూ ఉంటాం, ఉత్సవ విగ్రహాలు రథయాత్ర చేస్తుంటారు. కానీ ఇది క్షోభ అనేది ఏంటంటే వారి లోపల ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు, ప్రాణ ప్రతిష్ఠ ఉంటుంది కాబట్టి మనకి కొంగు బంగారం వెంటనే చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రాణంతో ఉన్నటువంటి మనుషుల్ని తీసుకెళ్లేదానికి శోభయాత్ర అంటారు. కాబట్టి అలాగ మనం కొలుసుకునేటువంటి దైవంగా ఉండేటువంటిది పూరి జగన్నాథ్ ఆలయం. ఓకే. అయితే మనకి ఈ యొక్క రథయాత్ర, శోభయాత్ర ఏదైతే ఉన్నదో, ఈ యొక్క పూరి జగన్నాథ్ ఆలయం ఒకటే కాకుండాను ఇంకా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాల్లోనూ, ఏరియాస్‌లోనూ, కొన్ని రాష్ట్రాల్లోనూ ఈ పూరి జగన్నాథ్ ఆలయాలు ఉంటాయి. అక్కడ సంఘాలు, కొన్ని సత్సంగాలు ఉంటాయి. ఈ క్రిస్టియన్‌కి చేసేటువంటి సంఘాలకు వచ్చే సత్సంగాల వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి శోభయాత్ర ప్రారంభించి ఈ పూరికి కూడా అంటే ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి ప్రాంతానికి కూడా వచ్చేటువంటి ఆచారం కొంతవరకు కనిపిస్తోంది. ఇకపోతే ఈ ఆషాఢ మాసంలోనే చేసేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే కనుక, ఆషాఢ మాసంలో కొన్ని రకాల విపత్తులు వస్తూ ఉంటాయి ప్రతిసారి కూడా. ఎలాంటి అంటే కనుక వర్షాలు ఎక్కువ రావటం, వైరస్లు ఎక్కువ రావటము, అలానే మన బాడీలో కూడా ఏ మాసంలో వేరే వేరే ఉంటుంది. కానీ ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో మాత్రము ఎండ, వాన, చలి మూడు కలగలిగినటువంటి మాసంగా ఈ ఆషాఢ మాసం ఆరంభమవుతూ ఉంటుంది. అలానే దేవాతి దేవతలు కూడా అందరూ కూడా ఆషాఢ మాసంలో భూలోకంలో విహరిస్తూ ఉంటుంటారు. అందులో ముఖ్యంగా పెద్ద తరహాగా ఉండేటువంటి పూరి జగన్నాథ్. అక్కడ ఏంటంటే కనుక ఇంకొక కథ కూడా ఉంటుంది. కృష్ణుడు వారు మరణించినప్పుడు అతని యొక్క ఏదైతే ఆత్మ ఉంటుందో, గుండె ఉంటుందో, ఆ కొట్టుకునేటువంటి గుండె కావచ్చు, మనస్సు కావచ్చు, అది మనస్సు అనమాట. ఆ మనస్సుని స్థిరంగా ఉంచేటువంటి ఆలయమే ఒక పూరి జగన్నాథ్ ఆలయం ఉంటుందన్నమాట. అందుకొని అక్కడికి ఏదైనా రోగాలతో, నొప్పులతో ఉన్నవారు కానీ, ఏదైనా మోక్షం కావాలనుకున్న వారు కానీ ఇలాంటి శోభయాత్రలో పాల్గొన్నప్పుడు వారి జన్మ సాత్వికమై వారికి మోక్ష జన్మగా పరిగణన తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి సింహరాశి ఒకటి కావచ్చు, మిథున రాశి వారు కావచ్చు, వారికి ఏంటంటే పుట్టుతంతోనే మోక్ష జన్మ. అలానే తులారాశి వారికి ఇలా మోక్ష జన్మలు ఉంటాయి. కొన్ని రాశుల వారికి అందరికీ కూడా మోక్ష జన్మ కావాలి అనుకుంటే కనుక ఏడాదికి ఒకసారి వచ్చేటువంటి ఈ పూరి జగన్నాథ్ యొక్క ఆలయానికి సందర్శించినా, ఎక్కడైనా పూరి జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించినా కూడా మనకి ఏదైనా ఆత్మ కానీ, మనసు కానీ కేంద్రకృతంగా లేకపోయినా, బాగలేకపోయినా, మన మీద ఏదైనా మైండ్ పరంగా బాగాలేకపోయినా, ఒక పని కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నా కూడా అలాంటి పూరి జగన్నాథ్ ఆలయంకి వెళ్తే కూడా మనకి తగ్గినటువంటి రోగాలు కూడా, నొప్పులు కూడా, బాధలు కూడా, బంధలు కూడా, ఏదైనా సరే మనకి విడిపోయినా, విపత్తులు వచ్చినా, ఏదైనా నష్టపోయినా, ఇబ్బంది పడుతున్నా, ఒంటరైపోయినా కూడా అలాంటి వారందరికీ కూడా పూరి జగన్నాథ్ ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత అయితే కనుక వారికి మళ్ళీ కూడా అన్ని పునరుద్ధి అవుతాయి అనమాట. మొలకలెత్తినటువంటి గింజలానే అవుతాయి అనమాట. అలాంటి ప్రాసెస్ చేయనట్టు ఆలయం అనమాట. మనకి ఏదైనా సరే ఇప్పుడు ఏదైనా మన కోరిక తీర్చాలన్నా, మనకి ఏదైనా అవసరం తీర్చాలన్నా కూడా ముందు మన అవసరం తెలియాలి. మన అవసరం తెలియాలంటే ఎక్కడికి వెళ్తే మొక్కుకుంటాం, మనకి ఇలాంటి కావాలి, ఇలాంటి చేయని మొక్కుకుంటాం. కానీ పూరి జగన్నాథ్ దగ్గర అలా మొక్కు అవసరం లేదు. మనం ఇక్కడ బయలుదేరేది కూడా ఆయన అనుమతి కావాలి. ఇక్కడ బయలుదేరేప్పుడే మన కోరిక తీరిపోయింది అనుకోవాలి. అక్కడికి వెళ్తున్నామనే ఆలోచన మన కోరిక తీరిపోద్ది. కాబట్టి ఆయన పేరు తలుచుకోవడమే గొప్ప విశిష్టత. కాబట్టి ప్రతినిత్యం కూడా ఆ హరినామ స్మరణలో ఉంటూ పూరి జగన్నాథ్ ఆలయాన్ని కానీ, పూరి జగన్నాథ్ స్మరణ కానీ తలుచుకుంటూ ఉన్నా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అతనికి ఇష్టమైంది ఏంటంటే దూద్ పేడ. అతనికి ఇష్టమైనటువంటి నైవేద్యం దూద్ పేడ ఒకటి. రెండోది పులిహోర. ఈ పులిహోర తనకి చాలా ఇష్టమైనటువంటిది. అందులో పులిహోరలు ఇంగు వేయాలి. ఆ పులిహోర ఇంగు వేసింది చింతపండు పులిహోర అయి ఉండాలి. అది ఇష్టం అతనికి. తర్వాత బూరెలు, ఈ పాల బూరెలు అంటారు. ఈ పాల బూరెలు కూడా తనకి చాలా ఇష్టము. అలాంటి నైవేద్యం పెట్టుకుంటూ ఉండాలి. అలానే అటుకులు, బెల్లము, అటుకులు, పుట్నాల పప్పు కలిపినటువంటి నైవేద్యం కూడా
స్వామివారికి పెట్టుకుంటూ చేసుకుంటూ ఉండాలి. ఆ స్వామివారికి వేరే ఏమి కోరుకోడు. మనం కోరినటువంటి కోరికలు తీర్చేందు వరకే ఆయన వేచి ఉంటాడు కాబట్టి ఇలాంటి దర్శనం చేసుకోవడం పుణ్యఫలం. ఆళ్ళందరికీ కూడా ప్రేమపూర్వక ఉంటుంది. అలానే మనకి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి సైంటిఫిక్‌గా వచ్చేటువంటి రోగాలు, నొప్పులు, అలానే స్కిన్‌కి సంబంధించిన, బ్లడ్ సంబంధించిన రోగాలు, నొప్పులు అన్నీ కూడా తగ్గించే విధంగా ఉంటుంది. అలానే పూరి జగన్నాథ్ ఆలయంలో ఇలాంటి సమయంలో వెళ్ళడం ద్వారా మనకి హార్మోన్ ఇన్‌బాలెన్స్ కూడా సెట్ అవుతుంది. గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడాను కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషం వీటితో పాటు గ్రహాల యొక్క స్థితిగతులతో పాటు పితృదోషాలు కూడా, అలానే మనపై నరదిష్టి, నరఘోష కూడా తొలగించే విధంగా ఉంటారు కాబట్టి ఆ పూరి జగన్నాథ్ ఆలయం దర్శనం చేసుకోవడం, ఈ యొక్క రథ శోభయాత్ర పాల్గొనే దానికి చూస్తాను. అలానే ఈ 9 రోజులు కొనసాగేటువంటి రథయాత్ర ఈ సంవత్సరం ఇదే 2026 సంవత్సరం జూలై 16వ తారీఖు నుంచి జూలై 25వ తారీఖు వరకు కూడా కొనసాగేటువంటి రథయాత్రలో, ఈ యొక్క శోభయాత్రలో ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న మేర పాల్గొంటే కనుక వారికి అందరికీ కూడా పునర్జన్మ సుకృతంగా ఉంటుంది కాబట్టి, మోక్ష జన్మ లభ్యపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనొచ్చు. మతంతో కులంతో సంబంధం అయితే ఉండదు. వీరికి పెళ్లి కాని వారికి పెళ్లి కూడా అవుతుంది కాబట్టి అక్కడ దొరికేటువంటి రొట్టెలు ఇస్తారు అక్కడ. ఆ రొట్టెలు కూడా తెచ్చుకొని పిల్లలకి ఇస్తే కూడా వారికి అనారోగ్యం పాలవకుండా ఉంటారు. ఏదైనా విపత్తులు వచ్చినా వారికి గండాలు ఉన్నా కూడా తప్పిపోయేదానికి ఉంటుంది కాబట్టి ఈ యొక్క రథయాత్ర, శోభయాత్ర అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే పంట భూములు పండించుకునేందుకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అక్కడ ఇచ్చేటువంటి నక్షంతలు కావచ్చు, కుంకుమ కావచ్చు, గంధం కావచ్చు తీసుకొచ్చుకొని మన పంట పొలాల్లో చల్లుకుంటే కనుక పంటలు కూడా సుసంశ్యామలుగా పండుతూ ఉంటాయి అనమాట. ఇన్ని రకాల ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఆ ఒక రథయాత్ర, శోభయాత్ర వేలాదిగా వచ్చేసి జయప్రదం చేసేటువంటిగా కోరుకుంటూ అక్కడ చేస్తూ ఉంటారు. ఈ రోజు మొదలైంది కాదు ఇది. ఇది ఎన్నో తరతరాలుగా వచ్చేటువంటి ఆచార ప్రకారంగా చేసేటువంటి పద్ధతి ఉంటుంది అక్కడ. అందరూ కూడా పాల్గొనేసి ఆ జయప్రదం చేసినట్టయితే కనుక వారి యొక్క కృపా కటాక్షలు ప్రతి ఒక్కరి మీద కూడా వెదజల్లుతూ ఉంటూ ప్రతి ఒక్కరి కోరికను కూడా తీర్చే విధంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రథయాత్ర అంత ప్రత్యేకత అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ రథయాత్ర జరిగే రోజులలో ఎలాంటి నియమాలు పాటించాలి? ఖచ్చితంగా అండి. వీళ్ళు పాటించవలసిందంటే బ్రహ్మచర్యం పాటించుకోవాలి. నియమాలుగా అయితే కనుక అందరూ కూడా ఆ హరినామ స్మరణని తరించుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా 2 సార్లు స్నానం చేసుకుంటూ ఉండాలి. హరినామ స్మరణతో ఉంటే చెప్పులు లేకుండా నడిస్తే కనుక ఇంకా మంచిది. స్వయం పాకంతో చేసుకుంటే ఇంకా మంచిది. ఇలాంటి నియమాలు ఖచ్చితంగా పాటించుకుంటాలి. ప్రతి ఒక్కరికి దురుసుగా మాట్లాడే తత్వాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా జపమాల తీసుకుని జపం చేసుకుంటూ ఉండాలి. కంఠధరణ మణికంఠధరణ చేసుకుంటూ ఉండాలి. అందరూ కూడా వైజయంతి మాల ధరించుకుంటూ ఉండాలి. స్ఫటిక మాల ధరించుకుంటూ ఉండాలి. విస్వాక్తో కానీ లేకపోతే కనుక ఉత్తరేణి పుల్లలతో బ్రష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్టయితే కనుక మన మీద ఎలాంటి చెడు క్రియలు కానీ, చెడుతత్వం కానీ, మన మీద ఎవరైనా దండెత్తి కానీ, మన మీద ఎవరైనా శత్రుత్వం కానీ చూపిస్తే కూడా వారు మిత్రులుగా మారే ఉంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా మెరుగుపడతాయి కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. శాకాహారులుగా ఉండాలి ముఖ్యంగా. ఓకే. పూరి జగన్నాథుడి రథయాత్ర విశిష్టతను, అలాగే పాటించవలసిన నియమాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా, గురువుగారి మాటల్లో మనం తెలుసుకున్న దాని ప్రకారం పూరి జగన్నాథుడి రథయాత్ర విశిష్టతను తెలుసుకున్నాం. అలాగే ఆ రోజుల్లో ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.